ఇంకేమన్నా ఇంక్రిమెంట్ కానీ ఇస్తున్నారంటే కొట్టడం అది వేరు, అర్థమవుతుందా? కొట్టడం అంటే సబ్జెక్ట్స్ వల్ల మ్యాథ్స్ అనేది హై సబ్జెక్ట్, ఓకే? ఆ సబ్జెక్ట్ బట్టి ఆ గ్రిప్ మనకి ఆ సబ్జెక్ట్ టాలెంట్ ఉన్నప్పుడు దాని మీద మనకి కమాండింగ్ కూడా ఉండాలి. నేను అనేవాళ్ళు నేను దగ్గరకు వచ్చినా నేను ఇక్కడ చెప్పే క్లాస్ అక్కడ వినబడుతుంది అని చెప్పేవాళ్ళు. వాయిస్ మెయిన్ క్లాస్ రూమ్ లో కావాల్సింది టీచర్ కమాండ్. మనం టీచర్ సైలెంట్ గా ఉంటుంటే వెనక పెంచాడు వాడు అక్కడ అల్లరి చేస్తూనే ఉంటాడు. అలా కాదు, మనం క్లాస్ రూమ్ లో ఒక టీచర్ గా మనం ఉన్నాము అంటే క్లాస్ రూమ్ మొత్తం కమాండ్ చేయగలం, ఓకే? ఆ పర్పస్ లో అంతే తప్పించి మిమ్మల్ని కొట్టాను అని మాత్రం చేసి అలా గుర్తుంచుకోమాకండి. నాకు చాలా బాగా అదే నాన్న నేను కూడా స్కూల్కి వచ్చినప్పుడు 25 years 16 years నేను మా తమ్ముళ్ళ లాగానే మిమ్మల్ని భావించా. ఇప్పటికీ నాకు పిల్లలు థ్యాంక్ యూ అని అంటే మద్దూరు సతీష్ అంటాడే, అన్నయ్య కాదు అల్లుడు అని మాట్లాడుతున్నా కొడుకుని. చాలు, మిమ్మల్ని నా తమ్ముళ్ళలాగే భావించా తప్పించా అంతగా అనుకోకండి. వాళ్ళు కూడా నా సిస్టర్స్ లాగా ఏజ్ గ్యాప్ తక్కువ ఉండబట్టి అలా. ఇప్పటికీ మిమ్మల్ని రా అంటున్నా నాకు భయం వేస్తుంది. ఒకసారి రాంబాబు ఫోన్ చేస్తా రా, అది కామన్ అనమాట. రావడం కామన్, కానీ జాబ్ చేస్తుంది ఒకవేళ ఏమైనా ఫీల్ అవుతాడు అయ్యింది నేను రానందుకు అనిపిస్తుంది. కానీ ఎప్పటికైనా మీరు నా స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి. మీరు కలెక్టర్ అయినా సరే మీ దగ్గరికి వచ్చి నేను నా స్టూడెంట్ అని గొప్పగా చెప్పుకోవాలి. నేను ఇక్కడ చైతన్యంలో చదువుకున్నాను, దేవరకొండలో చదువుకున్నప్పుడు మా గురువు గారు భర్తయ్య సార్ అని ఉండేది. ఆ సార్తో పాటు నేను తను హెచ్జిటి సార్తో పాటు అదే మండలంలో వర్క్ చేశాను హెచ్జిటిగా. సార్ నేను కనిపించినప్పుడల్లా నా శిష్యురాలు అని చెప్పేది. సార్ ఇంకా హెచ్జిటిగానే ఉన్నారు. నేను స్కూల్ అసిస్టెంట్ ప్రమోట్ అవ్వడం జరిగింది. అదంతా ఏదైనా రా, మీరు మా శిష్యులుగా అన్నప్పుడు మీరు ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు గర్వించలేదు ఎవరు, మేమే గొప్పగా చెప్పుకుంటాం తెలుసా మీ పేరెంట్స్ కంటే. ఏ పలానా నా శిష్యుడు నా దగ్గర చదువుకున్నాడు ఇలా అయిండు అని, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. గురువుగా మేము కోరుకునేది మీ నుంచి మీరు మంచి స్థాయిలో ఉంటే మీ తల్లిదండ్రుల కంటే ఎక్కువ సంతోషపడేది మేమే, అది మాత్రం ఒప్పుకోవాలి మీరందరూ. సురేష్ గారు వాడు వచ్చేదనమాట, వచ్చేదాడు కొడితే బాగుండేటోడు హైట్ పట్టుకాలు ఉండేటోడు రాకపోయి వాడు నేను రాగానే ఏం రాలేదు పై వేసేది. ముఖ్యంగా అప్పట్లో నేను భయపడ్డ స్టూడెంట్ భయపడ్డానంటే వాడే. నేను స్టూడెంట్ గా నేను ప్రౌడ్ ఫస్ట్ అనిల్ అనమాట. తర్వాత నాకు రాంబాబు ఇట్లా కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యారని తెలిస్తే చాలా. ప్రతి ఒక్కరికి చదువు అనేది అప్పదమ్మా. ఎవరికి నచ్చిన ఫీల్డ్. ఇందాక ఒక అబ్బాయి వచ్చి నేను వ్యవసాయం చేసుకుంటా అని చెప్పి నాకు 10th అయిపోగా చాలు తనకు నచ్చిన దాంట్లో రా. మనం ఎంతవరకు బ్రతికినా నీతి నిజాయితీ సార్ ఇందాక చెప్పారు, మనకు మోరల్ వాల్యూస్ అవి ఉండాలి. మనం ఎంత పెద్ద స్థాయిలో ఉన్నామని కాదు, మనం మంచిగా మన అలవాట్లతోటి మన దాంతో మనం ముందుకు వెళ్తేనే అది అంతే. మనకి ఏవి లేకుండా ఒక టీచర్కి ఒక రెస్పెక్టబుల్ ఎలాంటి విలువలు లేకుండా మనం ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా అది ఉండదు. మనం మంచి సార్ ఇందాక చెప్పారు మీ పిల్లలు కూడా అవే నేర్పండి. ఇప్పుడు లేవురా, మీరు నమ్ముతారా? నిజంగా ఇప్పుడు చదివే పిల్లలకు ఉన్నాయా? మా అబ్బాయి ఉన్నాడు ఇప్పుడు 10th క్లాస్, వాడిని ఎంత కండిషన్గా ఉంచుతాననేది నాకు తెలుసు. ఇంట్లో నేను ప్రేమిస్తున్న ఒక విద్యార్థిని పట్టుకున్నానంటే వాడిని ఎట్లాగైనా రుద్దుతా అనమాట. అంటే ఇందాక మీరు అన్నారు కొడతారు అయిపోయి తర్వాత జనరేషన్ అలాగే వచ్చింది. ముఖ్యంగా మన బ్యాచ్ లో ఏ సెక్షన్ లో నేను అచ్చంగా నా ప్రియ శిష్యుడు నరసింహ అని ఉండేది, వాడు ఇప్పుడు రాలేదట. నాకు అది నచ్చలేదు. వాడు ఇంకా సెటిల్మెంట్ అనేది అవ్వచ్చురా, ఒకరికి ఈ రోజు రావచ్చు ఇంకొకరికి ఎల్లుండే రావచ్చు, అంతే తప్ప దానికి మనం గిల్టీగా ఫీల్ అవ్వకూడదు. ఎప్పుడు అందరికీ మనకు ఒక రోజు వస్తుంది అంతే తప్ప ఇప్పటితోటే మన లైఫ్ అయిపోయింది అనుకోకూడదు. వాడికి ఇంకెక్కడ రాసి పెట్టిందో అంతే అనుకోవాలి. అంతేగాని పాపం వాడు ఇక్కడ మిస్ అయ్యిండు. నాకు వాడు మీరు రావచ్చా ఎందుకు అట్లా అనుకుంటున్నారు అంటే అదేంటో మీరు చదివే పిల్లలు ఇష్టపడతా అన్నట్లుగా నరసింహ నా ఫేవరెట్ సతంగా పొలుగోర్ల శివ ఈ బ్యాచ్ అంతా ఒకటి ఉండేది అనమాట. ఇంకా ఇంటి పేరు సహా నాకు ఉండిపోతారు కొంతమంది పిల్లలు. ఇందాక స్టేషన్ అంటారు అమ్మాయిలంతా వచ్చి బేచెస్ బయట ఏమనగానే మేడం వాటర్ వస్తలేవు మేడం, అబ్బాయిలంతా ఎవ్వరు వస్తలేరు మేడం అని వచ్చి నా దగ్గర కంప్లైంట్ చేసారు. రమాదేవి, దీప్తి వీళ్ళంతా కంప్లైంట్ చేయగానే వచ్చేసిన ఆ కోపంలో కొట్టేసిన వాత కొట్టేది నాకు ఇక్కడ వాత ఇట్లా చేయబట్టుకొని తిరిగింది. నాకు అవన్నీ గుర్తున్నాయి నా స్వీట్ మెమరీస్. నేను దాన్ని ఏం అనట్లేనులే కానీ అనమాట. వీళ్ళంతా నాకు కంప్లైంట్ చేస్తే నేను ఆ ఎమోషన్ లో పోయి కొట్టడం జరిగింది. అది అట్లా అయిపోయింది.
ఓకేనా? మీరు మిమ్మల్ని కొట్టగానే ఒక టీచర్కి ఏమి కిరీటం రాదు, అది గుర్తుపెట్టేస్తుంది. కొట్టేసుకోవడం అంటే ఏదైనా పిల్లవాడికి మా మీద కొంచెం భయము, రెస్పెక్ట్ ఉండాలన్న ఉద్దేశంతోనే చేస్తాం. ఇప్పుడు నేను ఇక్కడ 2009 నుంచి 2018 వరకు ఇక్కడ స్కూల్లో డీల్ చేయడం జరిగింది. 9 years అనమాట. నా ఫస్ట్ బ్యాచ్ మీరేరా 10th అంటే ఫస్ట్ ఒక 4 months ముష్టిపల్లిలో చేసాంలే కానీ వాళ్ళతో 4 months ఉన్నాము. తర్వాత నా ఫస్ట్ బ్యాచ్ అంటే నా లైఫ్లో మీరే అనమాట, 2009. కాబట్టి మీరు ఎప్పటికీ నా లైఫ్లో అందరు గుర్తుండిపోయారు. అమ్మాయిలు కూడా చూస్తుంటే చాలా చక్కగా అనిపిస్తుంది. అసలు మిస్ అవుతున్నానా, రాను 11-15 వరకు నేను రాను అనే మూడ్లోనే ఉన్నాను. తర్వాత మేడం చేసి రమ్మంటే అప్పటికి ఇంకా నేను ఏం డిసైడ్ అవ్వలేదు, కానీ లేకపోతే అందరినీ కలవచ్చు అన్న ఉద్దేశంతో డే చేసి మళ్ళీ రావడం జరిగింది. మళ్ళీ అందరినీ కూడా చాలా 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 సంతోషంగా ఉంది. ఓకేనా? అవును, రాకేష్ గారు వాడి మ్యారేజ్కి వచ్చి నాకు ఇంటికి వచ్చి కార్డు ఇచ్చిపోవడం కూడా జరిగింది. రాకేష్ వాళ్ళ అత్తయ్య నాకు ఫ్రెండ్ అనమాట, అత్త వాళ్ళ టచ్ లో ఉంటాడు. నేను మ్యారేజ్ అంటే రాంబాబు గాంధీ అనుకుంటా, రాంబాబు మ్యారేజ్. ఆ మ్యారేజ్కి వచ్చినప్పుడు మళ్ళీ బి సెక్షన్ వచ్చారు, ఏ సెక్షన్ ఎవరు రాలేదు. వచ్చినారా? చెప్పలేదా ఏ సెక్షన్? మనం ఈ స్కూల్లో ఉన్నప్పటి నుంచి ఏ సెక్షన్ బి సెక్షన్ కాంపిటీషన్ బాగుండేది కదా, ప్రతి దానికి సెక్షన్ వైజ్ కాంపిటీషన్. అంతేనా? సెక్షన్ కాంపిటీషన్, ఏ సెక్షన్ బి సెక్షన్ అనగానే కథం ఏదో మేము చెయ్యాలి, వాళ్ళది కాదని మేము చేయాలి, మేము కాదని వాళ్ళు చేయాలి అనేది ఉండేది. ఓకేనా? థ్యాంక్ యూ. అందరు మంచి స్థాయిలో ఉన్నారు అనుకుంటున్నారు. ఇంకా కొంతమంది చదువుకుంటున్నామంటారు, కొంతమంది జాబ్ చేస్తున్నామంటున్నారు. ఇంకా మీకు మంచి ఫ్యూచర్ కలగాలని ఆ దేవుని కోరుకుంటున్నా. గాడ్ బ్లెస్ యూ అందరికీ కూడా. అందరూ చల్లగా ఉండండి. మళ్ళీ చూద్దాం, మళ్ళీ మీ పిల్లల పెళ్ళిళ్ళకా అమ్మాయి అంటే ద్రౌపది మళ్ళీ గెట్ టుగెదర్ పెట్టేటప్పుడు మా పిల్లల పెళ్ళిళ్ళు అంటున్నారు. అంతవరకు వద్దు, మీకు ఎప్పుడన్నా వీలున్నప్పుడు అందరూ కలుపు. ఓకేనా? ఇంకా మనం ఈ స్కూల్లో వచ్చి నాకు మొదటి పరిచయం మన రాంబాయి మేడమేరా, మొహం చూసుకున్న వేళ అంటారు కదా, ఇద్దరం కో సిస్టర్స్ గా ఇన్నేళ్ల నుంచి ఇంత మంచిగా అసలు ఎవరూ లేరు ఇలాంటి స్టాఫ్ అనమాట. ఇక్కడ మేము ఉన్నప్పుడు ముఖ్యంగా నాకు రాంబాయి మేడం దగ్గర అనుబంధం, ఇక అది చెప్పలేము. 2009 నుంచి అంటే 14 years నుంచి ఇప్పటికీ మేడంని ప్రతి ఒక్కటి ఏదన్నా తెలియకపోతే అడిగి సలహాలు తీసుకుంటాను. ఇంకా చాలి మేడం వీళ్ళంటే మధ్యలో కట్టారు. మన సార్ వచ్చేసి మాకు హెడ్ మాస్టర్గా చేశారు. అలాంటి హెడ్ మాస్టర్ మాత్రం మాకు ఇంకా ఇప్పటివరకు మాకు ఇన్నేళ్ళ సర్వీస్లు ఇంకెక్కడ టచ్ అవ్వలేదు. మీరు ఇప్పుడు ఉన్నారు, అప్పుడు నేను ఇంకే హెడ్ మాస్టర్ ముందు చెప్పమన్నా చెప్తాను ఈ విషయం అయితే. సార్ మమ్మల్ని ఎలా చూసుకునేది అనేది అంతే కదా, ఎవరమైనా మనల్ని ఒకరు చూసుకునే దాన్ని బట్టి వాళ్ళ లైఫ్ లాంగ్. నేను కొట్టినా నన్ను ఎలా గుర్తు పెట్టుకుంటున్నారు, వదిలేసేనా? ఎవరా చాలా మంది సీట్ మెమరీనా, హార్ట్ మెమరీ కాదు, భయంతో భక్తితో కూడిందంటారా. సార్ కూడా మమ్మల్ని అందరినీ స్టాఫ్ ని చాలా మంచిగా మీరు చేయండి అమ్మా, మీరు ఏదనుకున్నా చెయ్యండి అని చాలా మమ్మల్ని ముందుకు ప్రోత్సహించేవాళ్ళు. ఇక్కడ సార్ వచ్చాక మనం రిజల్ట్ మీ బ్యాచ్ రాలే కదా నాన్న, IIIT నెక్స్ట్ బ్యాచ్ వచ్చింది. IIIT ఈ బ్యాచ్ నెక్స్ట్ రాధా అని సైడే వాళ్ళ చెల్లెలు ఉండేది కదా, ఆ బ్యాచ్ వాళ్ళతోటి బాగా 5 వచ్చినాయి ఎట్ ఏ టైం. రాధా సౌజన్య లోకల్ నుండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. పేరు